బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజకీయాల్లో హైదరాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించిన వైనాన్ని చూస్తున్నాం. ఎమ్మెల్యే శత్రుచర్ల వేతనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన వేతనాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని కోర్టు తీర్పు వెలువరించినట్టుగా తెలుస్తోంది. 1999 నుంచి 2004 వరకు శత్రుచర్ల ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేగా పొందిన వేతనాన్ని తిరిగి చెల్లించాలన్న ఆదేశం కోర్టు వెలువరించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి. మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత శత్రుచర్ల విజయరామరాజుకు చుక్కెదిరినట్టుగా తెలుస్తోంది. హైకోర్టు తీర్పు సారాంశం ఏంటి? హరి, ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ చరిత్ర ఉంది. శత్రుచర్ల విజయరామరాజు గతంలో ఎస్టీ నియోజకవర్గం నుంచి, అంటే విజయనగరం జిల్లా నాగూరు ఎస్టీ నియోజకవర్గంగా ఉండేది. గతంలో ఈ నియోజకవర్గం ఉండేది. 2004 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం లేకుండా పోయింది. ఆ నియోజకవర్గంలో ఉండేటప్పుడు అప్పట్లో ఎస్టీ ప్రాతిపదికన, అంటే ఒక ఎస్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అయితే శత్రుచర్ల విజయరామరాజు క్షత్రియ కులానికి చెందిన వాళ్ళు ఎస్టీ కానే కాదంటూ నిమ్మకి జయరాజు అప్పట్లో టీడీపీ నేతగా ఉన్నారు. అప్పుడు శత్రుచర్ల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. నిమ్మకి జయరాజు హైకోర్టులో ఈ పిటిషన్ వేసినప్పుడు ఇతని కులాన్ని సవాల్ చేస్తూ ఏదైతే ఎస్టీగా పేర్కొన్నారో, ఎన్నికల నామినేషన్లో ఎస్టీగా పేర్కొంటూ అభ్యర్థిగా పోటీ చేశారో దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి గతంలో హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఎట్టికేలకి శత్రుచర్ల విజయరామరాజు ఎస్టీ కానే కాదంటూ ఒక స్పష్టమైన తీర్పు వచ్చిన నేపథ్యంలో మొత్తం మీదకి అతను తిరిగి 1994, 2004లో ఏదైతే ఎన్నికల దరఖాస్తులో పేర్కొన్నారో ఎస్టీ కాదని చెప్పి చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనరల్ నియోజకవర్గం నుంచి కూడా శత్రుచర్ల విజయరామరాజు శ్రీకాకుళం జిల్లా జనరల్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. మొత్తం మీదకి ఈ కేసు ఒకవైపు ఒక దశలో ముగిసిపోతున్న దశలో ఏదైతే ఒక తనకు లేని కులాన్ని ఉన్నట్టుగా చూపించి పోటీ చేయడం జరిగిందో ఈ కాలానికి, అంటే 1999, 2004 కాలానికి నాగూరు ఎమ్మెల్యేగా అతను పొందిన ఈ జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ఖజానా నుంచి పొందిన జీతభత్యాలు కూడా తిరిగి రికవరీ చేయాలని చెప్పి మరొక పిటిషన్ కూడా హైకోర్టులో వేసిన నేపథ్యంలో మొత్తం ఈ కేసు తాలూకా పూర్వపరాలు సుదీర్ఘ విచారణలో జరిగిన వాదోపవాదనలు పూర్తిగా విన్న తర్వాత హైకోర్టు ఎందుకు వసూలు చేయకూడదు, ఖచ్చితంగా వసూలు చేయొచ్చు అని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చినట్టుగా సంబంధిత న్యాయవాది కొద్దిసేపటి క్రితం తెలియజేశారు. మొత్తం మీదకి ఇది దేశ రాజకీయాల్లో ఇది ఒక అరుదైన తీర్పుగా చెప్తున్నారు. ఏదైనా తప్పుడు దరఖాస్తులో తప్పుగా వివరాలు పేర్కొనటం, లేకపోతే కులాన్ని వేరే కులంగా చూపించడం, లేకపోతే ఇతరత్ర ప్రాతిపదికన ఏదైనా ఒక ప్రజాప్రతినిధి ఎన్నికైతే ఆ చేసిన తప్పిదానికి చట్ట వ్యతిరేకమైన ఆ పనికి సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక ప్రయోజనం పొందే పదవులు ఉన్నారు, ఒక జీతభత్యాలు పొందే పదవులు ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ఖజానా నుంచి, ప్రజల ధనం నుంచి దాన్ని తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా తిరిగి వెనక్కి ఇవ్వాలని ఒక రకమైన అరుదైన తీర్పుగా దీన్ని చూడొచ్చు. హరి, అయితే అధికారంలో ఉన్నప్పుడు, అంటే మీరు చెప్పినట్టు ఏదైతే ఆర్థికంగా ఉపయోగం పొందారో, అంటే వేతనాలు ఏ విధంగా తీసుకున్నారో అవి చెల్లించాల్సిందని ఆదేశించారు. అయితే కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు, మరి అనుభవించిన అధికారం మాట ఏంటి అని దాని గురించే విశ్లేషిస్తారు. అరే, ఖచ్చితంగా ఇది కేవలం ఒక వ్యక్తి కోణంలో కాదు, ఏకంగా ఒక రాజ్యాంగ మౌలిక స్వభావానికి సంబంధించి, ప్రజాప్రతినిధి చట్టానికి సంబంధించి, లేకపోతే ప్రజాప్రతినిధుల ఎంపికైన తీరుకు సంబంధించి అంశంగానే ఈ కేసుగా చూడాలి. ఈ కేసుకు సంబంధించి ఎందుకంటే ఇప్పటికే అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా అలాంటి ఒక వివాదాన్ని ఎదుర్కొంటున్నారు. ఇటీవల కలెక్టర్ ఎస్టీ కులానికి చెందిన వ్యక్తి అని ఒక రకమైన నిర్ధారణ చేసినప్పుడు కూడా దాన్ని సవాల్ చేస్తూ కోర్టులో ఇంకా చాలా వాదోపవాదాలు జరుగుతున్నాయి, విచారణ జరుగుతుంది. ఇట్లాగా దేశంలో అనేక ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు ఈ తరహా విచారణ ఎదుర్కొంటున్నప్పుడు, ఈ తరహా అభియోగాలు ఎదుర్కొంటున్నప్పుడు ఒకవేళ కేసు ఓడిపోతే కనుక ఏదైతే పదవిని అనుభవించారో ఆ పదవి అనుభవించిన కాలానికి సంబంధించి తీసుకున్న జీతభత్యాలు కూడా తిరిగి వెనక్కి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది, లేకపోతే ప్రజల సారథ్యంలోని సర్కారుకు ఉంటుంది అని ఒక రకమైన స్పష్టమైన తీర్పు ఉందని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగంలో ఒక అస్పష్టంగా ఉన్న ఒక అంశాన్ని చాలా స్పష్టంగా, ఎందుకంటే రాజ్యాంగంలో కొన్ని కీలక అంశాలను కేవలం సుప్రీంకోర్టు కానీ లేకపోతే హైకోర్టు ధర్మాసనాలు మాత్రమే నిర్వచించగలవు, నిర్వచించగలవు. అందులో ఉన్న అంశాలు ఏంటో కాస్త విశ్లేషణ చేయగలవు. ఈ రాజ్యాంగంలో పలానా ఆర్టికల్, పలానా నిబంధన ఈ అంశాన్ని చెప్తుందనే అంశం కోర్టులే చాలా స్పష్టంగా చెప్పాల్సిన అధికారం ఉంది కాబట్టి, ఈ ధర్మాసనాలకి ఆ అధికారం ఉంది కాబట్టి ఇవాళ ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా ఎక్కడైనా రాజ్యాంగంలో ప్రజాప్రతినిధి చట్టంలో కానీ లేకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికవుతున్న ప్రజాప్రతినిధుల విషయంలో కానీ అస్పష్టంగా ఉన్న అంశాలని ఇవాళ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకవేళ తప్పుడు అఫిడవిట్ చెప్పినా, తప్పుడు కులం చూపించి ఎన్నికైనా సరే